నేను ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో ప్రస్తుతం మనతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, నగేష్ గారు. నగేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నగేష్ గారు చెప్పండి, మీరు జాబ్ క్యాలెండర్ చూపించారు ఎన్నికల్లో వచ్చేటప్పుడు. మీరు ఆ గెలవడానికి కూడా జాబ్ క్యాలెండర్ ఒక కీలక రోల్ ప్లే చేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇప్పటికీ ప్రతి నెలకు ఒకసారి అశోక్ నగరే కానీ లేకపోతే దిల్సుఖ్ నగర్ లాంటి ప్రదేశాల్లో నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఉద్యోగ నియామకాలు సరిగ్గా జరగట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పటికే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ నేను సారీ చెప్పాలి, నేను నా ఆఫీస్ నుంచి మాట్లాడాల్సింది, కానీ నేను ఆఫీస్ మా దగ్గరలోనే ఉంది. కార్ లో ఇంకా సమయం అలా స్టక్ అయిపోయింది ట్రాఫిక్ లో. చెప్పండి. మెట్రో టీవీకి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను ఎంతో కొంత మోస్ట్ ప్రాబబ్లీ నా అబ్జర్వేషన్ ఫ్యాక్ట్ ని బేస్ చేసుకొని చెప్తాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నిరుద్యోగం అంటే అశోక్ నగర్, చిక్కట్పల్లి, అదే మీ ధ్యాసకు వస్తుంది. ఇందాక సోదరుడు మాట్లాడుతూ ఉంటే జిరాక్స్ కాపీ టు ద బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు విమర్శ చేశారు. ఐ హావ్ నా అబ్జర్వేషన్ పెడుతున్నాను మీ ముందు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ అంటే నా దృష్టిలో ఏంటంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్స్, రైట్? పబ్లిక్ సెక్టర్ లో గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీ ఇవ్వాలి, అది రన్నింగ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటికీ రన్నింగ్ గవర్నమెంట్ 70,000 అప్రాక్సిమేట్లీ గవర్నమెంట్ ఆఫర్ లెటర్ ఎల్బీ స్టేడియం, శిల్ప వెబ్ కళా వేదికగా ఆఫర్ లెటర్ చేతులకు ఇచ్చింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపరేషన్ చేసుకుంటున్న సోదరులు నిరుద్యోగం అంటేనే వాళ్ళదే అంటే ఐ డోంట్, అది కంప్లీట్ డెఫినేషన్ కాదేమో. ఇంకోటి, గవర్నమెంట్ జాబ్ సీకర్స్ వాళ్ళు వాలంటరీగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసము పల్లెల నుంచి వచ్చి చాలా కష్టపడి వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుంచి డబ్బులు ఇస్తారు, ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటారు. అవన్నీ ఆవేదనలు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేయొచ్చా, లేకపోతే ప్రైవేట్ జాబ్స్ క్రియేట్ ఎక్కువ చేయవచ్చా? రూలింగ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ అండ్ ప్రైవేట్ జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అది ఈ గవర్నమెంట్ చేస్తుంది. నేషనల్ యావరేజ్ లో కంపేర్ చేస్తే తెలంగాణ ఈస్ పర్ఫార్మింగ్ వెల్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, యువతకి డిఫరెంట్ గా స్కిల్ యూనివర్సిటీ పెట్టడం కావచ్చు, వాళ్ళకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి టెక్నికల్లీ వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలన్న కోణంలో అనేక పాలసీస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓవర్సీస్ వెళ్ళేటోళ్ళకి చేయూత కావచ్చు, డిఫరెంట్ పాలసీస్, అంబేద్కర్ అభయహస్తం కావచ్చు, ఇలాంటిది గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ చిక్కడపల్లి, అశోక్ నగర్ అన్ఎంప్లాయిడ్ యూత్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అంటే నాకెందుకో నా అబ్జర్వేషన్ కరెక్ట్ అన్నది నాకు డౌటే. ఎందుకంటే అవి కేవలం ఉదాహరణలు మాత్రమే, నేను చెప్పిన ఉదాహరణలు మాత్రమే, అన్ని లిస్ట్ మొత్తం చెప్పలేము కాబట్టి. సో ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా హైప్ ఉన్నటువంటి ప్రదేశాల్లో మొత్తంగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇగో మనం మెట్రో టీవీ వ్యూవర్స్ కి ఓ ఫ్యాక్ట్ ఇద్దాము, లెట్ దెమ్ అబ్జర్వ్. ఒకటి, హెల్త్ సెక్టర్ లో ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్ అయ్యాయి, టీచర్స్ ఎంతమంది అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది అయ్యారు, Group 1 అయిపోయింది, Group 2, Group 3 అయిపోయింది. అంటే ఈ గవర్నమెంట్ సకాలంలో గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేస్తూ నోటిఫికేషన్ అందిస్తుంది ప్రజల ముందు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే డిజైర్ ఉంటారో, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరుద్యోగులు, ఎస్ ఐ అగ్రీ, కానీ మొత్తం నిరుద్యోగం అది కాదండి, రైట్? మీరు అది మీరు నాకు తెలిసి వ్యూవర్స్ కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న సోదరుని కూడా తెలియాలి, నాకన్నా ముందు మాట్లాడిన సోదరునికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీలో జరుగుతున్న అసంవిధాన్ కి అగేనెస్ట్ గా, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కి అగేనెస్ట్ గా కోర్సివ్ మెథడ్, రైట్, ఫోర్స్ఫుల్ గా ఎవిక్షన్ ఆఫ్ సోనం వాక్చూ కావచ్చు, స్టూడెంట్స్ మీద అత్యాచారం, లాఠీ చార్జ్ కావచ్చు, మీరు సమర్థిస్తారా? నేను రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు, మానవత్వ కోణంలో. రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. మనం వాళ్ళకి ప్రమోట్ చేయాలి. గవర్నమెంట్ సపోజ్ టు షో అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అది తర్వాత చర్చిద్దాం. దానికన్నా ముందు నియామకాల గురించి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నీళ్ళ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కొనసాగుతుంది కాబట్టి, సో రైతులను ఏ విధంగా ఆదుకోబోతోంది మీ ప్రభుత్వం? సార్, నేను నాట్ ఓన్లీ దిస్, ఈ గవర్నమెంటే మాట్లాడకుండా కొంచెం హిస్టరీకి వెళ్దాం. నిధులు నియామకాలని మేము తెలంగాణ ఉద్యమంలో నేను నా వంతు పాత్ర కొంచెం పోషించాను. నాకు చాలా జీవితంలో నా సాటిస్ఫాక్షన్ ఉంది. మా తెలంగాణ మాకు వస్తే మా జీవితాలు బాగుపడతాయి, ఇంటింటికి ఉద్యోగాలు వస్తాయి, 3 ఎకరాలు వస్తాయి, దళితుడు సీఎం అవుతాడు. మాకు ఈ టాబ్లెట్లు ఇచ్చారు సార్.
ఆ టాబ్లెట్ ఇంతవరకు డైజెస్ట్ అవ్వట్లేదు మాకు. కానీ వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయి. నీళ్ళలో అండి కాళేశ్వరం కుంగుతుందా అండి? సిగ్గుచేటండి. ఆ రోజు నాకు ఓ ఎక్స్పర్ట్, నేను పేరు చెప్పలేను, టెక్నికల్లీ సివిల్ ఇంజనీర్, ఈ రాష్ట్రానికి కాదన్న 37 ఇయర్స్ సర్వ్ చేసిండు. కాళేశ్వరం కుంగిన రోజు, ఆ రోజు నిద్ర పట్టకపోతే నాగార్జున సాగర్ వెళ్ళి ఆ డ్యామ్ చూసి వచ్చి మళ్ళీ పడుకున్నాడు ఆయన. కుంగడం ఏందండి? దేశం మొత్తం నవ్వుతుంది. వందల సంవత్సరాల కోసం, రాబోయే తరాని కోసం కట్టుకున్నది. కుంగడం ఏందండి? అంటే టెక్నికల్ గా వీళ్ళకు లాజికల్ అండర్స్టాండింగ్ లేకుండా ఒక కుటుంబం ఏం చేసిందంటే తెలంగాణ ధనం మొత్తం దుర్వినియోగం జరిగింది. 1,85,000 కోట్ల మీ ధనము మళ్ళీ అప్పుగా మార్చింది. 7 నుంచి 8 lakhs crore ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద అప్పు ఉంది. దాని లోన్ రీపేమెంట్ 70,000 crore ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ మీద బర్డన్ ఇచ్చెళ్ళిన గవర్నమెంట్ ఏదండి? బిఆర్ఎస్ గవర్నమెంట్. సోదరుడు ఇందాక సో కాల్డ్ టెక్నికల్లీ అవేర్ ఉన్నప్పుడు, సరే ఇవన్నీ టెక్నికల్లీ గవర్నమెంట్ మీద దృష్టించడం, బీఆర్ఎస్ కి మేము చెప్పడం మేము కాంగ్రెస్ వాళ్ళం అని కామన్ కాకుండా, సార్ మీరు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, మన సొమ్ముతో కొట్టిన ప్రాజెక్ట్ కూలడం ఏందండి? వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్ట్. సార్ సిగ్గుచేటు సార్. ఎందుకు కూలింది తెలుసా? మీ కరప్షన్ థాట్ వల్ల. ఎందుకు కూలింది తెలుసా? మీకు టెక్నికల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. మీరు మాటల గారడి చేయడంలో నంబర్ 1 అయిపోయారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, అప్పుడున్న కవిత గారి నుంచి ప్రతి ఒక్కరు మాటల గారడి చేసి, మబ్బి చేసి, పక్క రాష్ట్రాలు దయ్యాలు భూతాలని చూపించి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక కుటుంబానికే బలి అయిపోయింది. మరీ అంత బలి చేయడమా తెలంగాణ ప్రజలకి? లాస్ట్ 10 years లో అప్పుడు లేని నియామకాలు ఈ గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేసింది. ఆన్ రికార్డ్ అండి, మీరు చూడండి, యూ కెన్ గూగుల్. 70,000 అప్రాక్సిమేట్లీ ఈ గవర్నమెంట్ మీకు ఉద్యోగాలు ఇచ్చింది.